ఇండియాలోనే #1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్ ఏవస్ వాస్కులర్ సెంటర్. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. వీక్షించేటువంటి ప్రేక్షకులకి ఒక ముఖ్య గమనిక. అనేక మంది తమ యొక్క ప్రశ్నలని కామెంట్స్ రూపంలో తెలియజేశారు. కొంతమంది మెసేజ్ రూపంలో కూడా పంపించడం జరిగింది. అందులో ప్రధానంగా గమనించింది ఏంటంటే, ఎలాగో జన్మించిన నక్షత్రము, ఆ నక్షత్రాన్ని బట్టి ఒక రాశి ఉంటుంది, ఆ రాశి ప్రకారము మేము చూసుకోగలుగుతున్నాం. కానీ మా పెద్దలు వాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్ అనేటువంటిది తెలుసు, కానీ అలాగే ఏ సంవత్సరంలో పుట్టారో తెలియదు. మరి అటువంటి వాళ్ళు కూడా చూసుకోవాలంటే ఎలా అనేటువంటి ఒక ప్రశ్నని తీసుకురావడం జరిగింది. కాబట్టి వీళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని, ఇప్పుడు ఏ నక్షత్రము ఏ రాశి వాళ్ళైతే జన్మిస్తారో ఆ రాశి మరియు ఒక మంత్లో ఒక డేట్ నుంచి ఇంకొక డేట్ మధ్యలో పుట్టినటువంటి వాళ్ళు ఒక రాశికి చెందిన వాళ్ళుగా మనకు తెలియచేయడం జరుగుతుంది శాస్త్ర ప్రకారము. కాబట్టి ఈ యొక్క గణాంకాలని దృష్టిలో పెట్టుకొని మనం వినూత్నంగా రాశితో పాటుగా ఒక నెలలో పుట్టినటువంటి వాళ్ళకి, అనగా ఉదాహరణకి ఉజ్జాయింపుగా ఏ రాశికి చెందుతారో ఆ రాశి వాళ్ళని మనం క్రోడీకరించుకొని ఈ యొక్క నూతన విధానంగా మనం తెలియచేయడం జరుగుతుంది. ఒకవేళ రాశికి సంబంధం లేకపోయినా మీరు జన్మించిన జన్మ తేదీ మరియు జన్మ నెల ఏదైతే ఉంటుందో జన్మ మాసమును బట్టి మీరు ఒక రాశికి చెందుతారు. ఆ రాశిది ఆ ఫలితాలు కూడా మీకు కూడా ఉపయోగంగా ఉంటాయని చెప్పి తెలియచేయవచ్చు. అలాగే ప్రస్తుతం గమనించుకున్నట్లయితే ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి సంబంధించినటువంటి శుభ అశుభ ఫలితాలు అనేటువంటివి మీకు క్లుప్తంగా తెలియచేయడానికి ప్రయత్నం చేస్తాను. 16 ఆగస్టు నుంచి 31 ఆగస్టు వరకు కుంభరాశిలో జన్మించినటువంటి వారికి, అనగా కుంభరాశిలో అంటే ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వాభాద్ర 1-2-3 పాదాలలో జన్మించినటువంటి వాళ్ళు కుంభరాశికి వర్తిస్తారు. అలాగే ఫిబ్రవరి డేట్స్ ప్రకారం చూసుకుంటే ఫిబ్రవరి 16 నుంచి మార్చి 11వ తేదీల్లో పుట్టినటువంటి వాళ్ళు కూడా ఈ కుంభరాశికి జన్మించిన వాళ్ళుగా పరిగణిస్తారు జ్యోతిష్య ప్రకారం. కాబట్టి ఫిబ్రవరి 16 నుంచి మార్చి 11 మధ్యలో పుట్టిన వాళ్ళైనా, మరియు ధనిష్ట శతభిషం పూర్వభాద్ర 1-2-3 పాదాల్లో వరకు పుట్టినటువంటి వాళ్ళైనా కుంభరాశిలో జన్మించినటువంటి వాళ్ళుగా పరిగణిస్తారు. కాబట్టి 16 ఆగస్టు నుంచి 31 ఆగస్టు వరకు ఈ రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సంపూర్ణముగా గురువు యొక్క అనుగ్రహం ఉండడం వల్ల అనుకున్నటువంటి పనులను సజావుగా పూర్తి చేసుకుంటారు. సంతానం యొక్క అభివృద్ధిని చూసి ఆనందపడతారు. అలాగే ముఖ్యంగా కోర్టు ఇతరత్ర వ్యవహారాల్లో విజయాన్ని సాధిస్తారు. విద్యార్థులకి మంచి సమయంగా చెప్పవచ్చు. అలాగే శుక్రగ్రహ సంచారం కూడా అనుకూలంగా ఉండడం వల్ల కోల్పోయిన ప్రేమని తిరిగి పొందుతారు. అంటే దంపతుల మధ్య విభేదాలు ఉన్నా అవి మళ్ళీ తిరిగి కలుసుకునే అవకాశము గోచరమవుతుంది. అన్ని విధాలుగా ఆనందదాయకంగా ఉంటుంది ఈ యొక్క శుక్రగ్రహ సంచారము ప్రభావంలో 20వ తారీఖు వరకు. 21వ తారీఖు నుంచి జాగ్రత్తలు పాటించండి. మీ దాంపత్యంలో సరిగమలు ఉండి అవి మళ్ళీ కొంత ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంటుంది. కావున జీవిత భాగస్వామితో కానీ ఎవరితో కలిసి పనిచేస్తున్నా, ముఖ్యంగా స్త్రీలతో వాగ్వివాదాలు పెట్టుకోకుండా ఉంటే చాలు అని చెప్పవచ్చు. అలాగే మీ యొక్క ఇంట్లో పేరు ప్రతిష్టలకి, డాంబికానికి, గృహోపకరణాలకి విలువైన వస్తువులు కొనుగోలు చేయడం ద్వారా ఖర్చు అధికంగా అవుతుంది ఈ శుక్రగ్రహ సంచారం. అయితే బుధుడు యొక్క ప్రభావం అనుకూలంగా ఉండడం, గురువు అనుకూలము ధనకారకుడు, బుధుడు వ్యాపారకారకుడు, ఇవన్నీ అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత ప్రధానంగా ఖర్చులు ఎన్ని ఉన్నప్పటికీ కూడాను ఖర్చులకి తగ్గేదేలే అన్నట్టుగా ఆదాయం కూడా చాలా బాగుంటుంది. ఇంక ఏం సంబంధం లేదు. ఆ మంచి పెట్టుబడులు పెట్టినా మంచి మీకు రాబడే అనేటువంటిది వస్తుంది. ఇక రవి కేతు యొక్క సంచార ప్రభావం మీకు ఈ సంబంధించినటువంటి విషయాల్లో, అనగా ముఖ్యంగా ఉద్యోగ విషయంలో కొంత అభద్రతా భావం అనేటువంటిది ఉంటుంది.
ఉన్నత అధికారులు మీ మీద కమాండింగ్ చేసే అవకాశం ఉంటుంది. ఎప్పుడూ లేనటువంటిది మీ యొక్క పనితీరుని ఇన్స్పెక్షన్ చేసే అవకాశాలు ఎక్కువగా గోచరమవుతున్నాయి. వృత్తి వ్యాపారాల్లో ఉన్నటువంటి వాళ్ళు ప్రభుత్వపరమైనటువంటి విధంగా పన్నులకి చెల్లించాల్సినటువంటి పరిస్థితి గోచరమవుతుంది. ఇక కుజగ్రహ సంచారం అనుకూలంగా లేని కారణం చేత సోదర సోదరీమణులతో విభేదాలు అధికంగా ఉంటాయి. అలాగే స్నేహితులతో మాట పెరిగే అవకాశం ఉంటుంది. అనవసరమైనటువంటి తగాదాలు ఎక్కువగా అవుతాయని చెప్పవచ్చు. ఇక రాశిలోనే రాహువు, శని కూడా వక్రీకరించినటువంటి కారణం చేత ప్రధానంగా మీరు అనుకున్నటువంటి పనులని మీరు నెమ్మదిగానే పూర్తి చేసుకుంటారు తప్ప ఆ అనుకున్న సమయంలో పూర్తి చేసుకోలేకపోతారు. ఏలినాటి శని ప్రభావము, అష్టమ కుజ ప్రభావము, ఇవి శుక్రుడి యొక్క సంచారం అనుకూలంగా లేదు. మిగతా గ్రహాలు అనుకూలంగా ఉండడం వల్ల మిశ్రమమైనటువంటి ఫలితాలు పొందుతారు. వివాహానికి సంబంధించినటువంటి చేయ ప్రయత్నాల్లో చక్కగా దైవానుగ్రహం ఉంటే తప్పకుండా సంబంధాలు కుదురుతాయి. ఉద్యోగస్తులు కాస్త ఆచితూచి స్పందించండి. మంచి సమయం కోసం మరి యొక్క ఉద్యోగంలో మారడానికి వేచి చూడండి. నిరుద్యోగస్తులకి నిరాశ తప్పదు. అలాగే విద్యార్థులకి మంచి ఉన్నత విద్యా అవకాశాలు పెరుగుతాయి. కోరుకున్న చోట విద్యా సంస్థలలో మీకు ప్రవేశం లభిస్తుంది. అలాగే సంతానం కోసం ఎదురు చూసేటువంటి వ్యక్తులకి చక్కటి సంతానము కలిగే అవకాశము ఈ యొక్క 16 నుంచి ఆగస్టు 31వ తారీఖు మధ్యలో కలగబోతుందని చెప్పవచ్చు. అన్ని విధాలుగా మిశ్రమమైనటువంటి ఫలితాలు పొందుతారు. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి మహిళలకి శుభ అశుభ మిశ్రమ ఫలితాలు అనేటువంటివి ఉంటాయి. అంటే కొంతకాలం మిమ్మల్ని గౌరవిస్తూ కొంతకాలం మిమ్మల్ని దూరం పెడతారు. ఎందుకు గౌరవిస్తున్నారు, ఎందుకు దూరం పెడుతున్నారో తెలుసుకోలేకపోతుంటారు. అలాగే మీ చేత వృధా ప్రయాస, అంటే మిమ్మల్ని వాడుకోవడమే తప్ప మీకు తిరిగి రిటర్న్ గిఫ్ట్ లాగా మళ్ళీ వాళ్ళ సహాయ సహకారాలు అందించరు. కాబట్టి జాగ్రత్త పడండి. అలాగే కుటుంబ సభ్యుల మధ్య కొంత వాగ్వివాదాలు వస్తాయి. కావున అవి పట్టించుకోకుండా ముందుకు సాగే ప్రయత్నం చేయండి. డబ్బులు మాత్రం ఎవరికి అప్పుగా ఇవ్వకండి. గతంలో ఇచ్చినటువంటి మాత్రం మీకు తిరిగి వసూలు అవుతాయని చెప్పవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే ప్రతి వ్యక్తి జీవితంలో కూడా ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ ఉంటుంటాడు. అంటే ఏంటి? ప్రధానంగా ఎంత కష్టపడ్డా ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం లభించకపోవడం, ఎన్ని పూజలు చేసినా ఆ పూజలు నిష్ఫలంగా అనిపించడం, అలాగే ప్రధానంగా ఈ సంబంధించినటువంటి అన్ని అవకాశాలు నోటి దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోతూ ఉండడం, వివాహాలు జరగకపోవడం, సంతానం కలగకపోవడం, దాంపత్య విభేదాలు తరచూ ఉండడం, ఒకటా రెండా ప్రతి ప్రయత్నంలోనే వెనకడుగే తప్ప ముందడుగు లేకపోవడం, నిరాశ నిస్పృహలతో జీవించాల్సి రావడం చాలామంది జీవితాల్లో ఉంటుంది. ఏదో నడుస్తుందంటే లైఫ్ నడుస్తుంది. వీటన్నిటికీ ప్రధానమైన కారణం పితృదోషం. జాతకరీత్యా సమస్యలు కాదు. ఈ పితృదోషం అంటే తండ్రి వైపు 6 తరాలు, తల్లి వైపు 3 తరాల్లో ఏవైనా దుర్మరణాలు, అంటే రోడ్ యాక్సిడెంట్, ఫైర్ యాక్సిడెంట్, సూసైడ్ అటెంప్ట్, నదిలో బావిలో పడి చనిపోవడం, ఇంట్లోంచి వెళ్ళిపోవడం, లివర్ ఫెయిల్యూర్, కిడ్నీ ఫెయిల్యూర్, క్యాన్సర్తో చనిపోవడం, 60 సంవత్సరాల లోపల ఏ విధంగానైనా చనిపోయినా, పిండ ప్రదానాలు పెట్టకపోయినా, ఇవన్నీ పితృదోషాలు అంటారు. గత 12 సంవత్సరాలుగా మన పీఠం ఆధ్వర్యంలో అవకాశం చిక్కినప్పుడల్లా పితృదోష నివారణ కార్యక్రమాలు అనేటువంటివి జరిపించడం జరుగుతుంది. కాబట్టి ఇట్టి పితృదోష నివారణకి ఈ శ్రావణ మాసం చతుర్దశి అమావాస్య కలిసినటువంటి అద్భుతమైన రోజు ఆశ్లేష నక్షత్రం కూడా ఉంది. 22వ తారీఖు రోజున మన పీఠం ఆధ్వర్యంలో పితృదోష నివారణ కార్యక్రమాలు జరిపించడం జరుగుతుంది. 20వ తారీఖు లోపల మీరు గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. అలాగే 21న బయలుదేరి 22న కార్యక్రమం చేసుకొని 23 మళ్ళీ హైదరాబాద్కి వస్తాం. కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఇక రోజువారీ కార్యక్రమాలలో భాగంగా 16వ తారీఖు రోజున అనుకున్నటువంటి పనులన్నీ కూడా సజావుగా పూర్తి చేసుకుంటారు. ఇతరుల సహాయ సహకారాలతో మీ పనులన్నీ పూర్తి అవుతాయని చెప్పవచ్చు. రాబడి బాగుంటుంది. ధనపరమైన సమస్యలు తీర్చుకుంటారు. ఇక 17, 18, 19, 20 ఈ తేదీలలో వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. అలాగే గృహ మరమ్మతులు, వాహన మరమ్మతులకి ఖర్చులు అధికంగా ఉంటాయి. మరియు విలువైన వస్తువుల ఆభరణాలు కొనుగోలు చేయడం ద్వారా ఖర్చులు పెరుగుతాయని చెప్పవచ్చు. తల్లిగారి ఆరోగ్యం పట్ల కూడాను శ్రద్ధ వహించాలి. మీ ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించాలి. ఇక 21, 22, 23, 24, 25 ఈ తేదీలలో అనుకున్న విధంగా పనులను పూర్తి చేసుకోగలుగుతారు. ధనపరమైన సమస్యలను తీర్చుకుంటారు. రాని బాకీలు వసూలవుతాయి. విందులు వినోదాలు కుటుంబ సభ్యులతో ఆనందంగా పంచుకుంటారని చెప్పవచ్చు. సుఖమైన జీవితాన్ని పొందుతారు. ఇక 26, 27, 28, 29, 30 ఈ తేదీలలో మానసికమైన ఆందోళన అధికంగా ఉంటుంది. ఖర్చులు అధికంగా ఉంటాయి. ఏ పని చేయాలన్న ఆసక్తి ఉండదు. ముఖ్యంగా సంతానం మూలకంగా విభేదాలు, ఖర్చులు, సమస్యలు పెరుగుతాయి. కాబట్టి సంయమనం పాటించండి.
31వ తారీఖు రోజున మాత్రం ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాల్లో మీకు మంచి ఎదుగుదల ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో కూడా మీకు ఎదుగుదల ఉంటుందని చెప్పొచ్చు. ఏతావాత మిశ్రమమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. కాబట్టి ఈ యొక్క కుంభరాశిలో మరియు అనగా ఫిబ్రవరి 16 నుంచి మార్చి 11 మధ్యలో పుట్టినటువంటి వాళ్ళకి ఈ వచ్చేటువంటి సమస్యల పరిష్కారం కోసం ప్రతిరోజు దత్త అష్టకం, దుర్గా అష్టోత్తరం రోజుకి 3 సార్లు పఠించండి. చాలా సమస్యలు తీరుతాయని చెప్పవచ్చు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.